that. రావట్లేదు చేతికి అటు వరకు వస్తుందా? ఓకే, అటు సైడ్ వేయాలా? తీసుకో. లయన్ని పట్టుకుంటున్నాను, వస్తా లేదా? కనమ్మా కనమ్మా ఇచ్చున్నాను. హయా 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 వెనకకు జారుతున్నావేం బ్రో నువ్వు? పెట్టడా ఉగ్గు తింటావా? అయిపోయినాయి ఆటలు? అయిపోలేదా? Go and get that. Go and get that. Go and get that. ముక్క అనిగిపోతాయి అమ్మని, ముక్కలు అనిగిపోతాయి, ముక్కలు అనిగిపోతాయి చిచ్చోడా. నన్ను పట్టుకో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి సీక్రెట్స్. సో ఈరోజు మీరు తమ్నైల్లో చూసారు కదా, బ్లాగ్ వచ్చేసి మా పాపకి నేను సాలిడ్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేస్తే ఏమి ఇస్తున్నాను, ఎన్ని టైమ్స్ పర్ డే, ఎన్ని మీల్స్ ఇస్తున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హలో గైస్. ఓకే, పట్టించుకో. యాక్చువల్ నేను సాలిడ్ స్టార్ట్ చేశాను ఎప్పుడు అన్నప్రాసన అయిపోయిన నెక్స్ట్ అన్నప్రాసన రోజు నుంచి. అన్నప్రాసన రోజు స్వీట్ బెల్లం అన్నం పెట్టాను కదా, నెక్స్ట్ డే నుంచి మమ్మీ పంపించిన ఉగ్గు పెడుతున్నా. ఇప్పటి వరకు అయితే ఉగ్గు పెడుతున్నా. ఉగ్గు పెడుతున్నా కదా మాకి. జరగండి, మీరు పక్కకి వెళ్ళండి. సో నేను ఈరోజు నిన్న షాప్కి వెళ్ళినప్పుడు ఇది బేబీ పారిజ్ బయట దొరికేది తీసుకొచ్చుకున్నా. నీకే ఎందుకు అనంటే, ఉగ్గు మమ్మీ పంపించిన ఉగ్గు ఏమైందనంటే, అది మనం ఇంట్లో 15 minutes దాకా ఫస్ట్ వాటర్ బాయిల్ చేయాలి, దాంట్లో అది వేసి ఉడకబెట్టాలి. అది టైం ప్రాసెస్. ఆమె నర్సరీలో అది అలో చేయరంట. యాక్చువల్లీ ఇంటి ఫుడ్డే అలో చేయరు. ఇంటి వాళ్ళు పెడతారు ఏమైనా అలర్జీస్ ఉంటే తప్ప ఇంటి ఫుడ్ అలో చేయరంట. సో ఇంకా అదైతే అసలే అలో చేయరు, ఎందుకంటే అంతసేపు ఉడకబెట్టి చేయాలంటే వాళ్ళకు కూడా టైం వేస్ట్ కదా. ఇది ఇస్తారు వాళ్ళ నర్సరీలో. యాక్చువల్లీ ఈ బ్రాండ్వి బేబీ పారిజ్ ఇస్తారు. నేను ఒకటి తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి బేబీ ఓట్ పారిజ్. బనానా పారిజ్ ఉంటుంది. బేబీ బనానా నేను యాక్చువల్లీ ఇస్తున్నాను, బనానా ఇంట్లో ఇస్తున్నా కాబట్టి బనానా పడ్డది. తనకి బనానా వల్ల ఎలాంటి ఎలర్జీస్ లేవు. సో బేబీ ఓట్ పారిజ్ ట్రై చేద్దాము, ఓట్స్ ఎలా ఉంటుందో ఒకసారి అని చెప్పేసి నిన్ననే నేను కొన్నాను. ఇది ఈరోజు నేను ట్రై చేస్తాను. యాక్చువల్ ఇన్ని డేస్ నేను పర్ డే 1 టైమే మీల్ ఇస్తుంటే, అది కూడా ఈవినింగ్ 7:30కి. తనకి నర్సరీ 6కి అయిపోతుంది. 6 నుంచి ఇంటికి వచ్చాక డైలీ అదే టైమింగ్ ఉంటే బాగుంటుంది కదా. మళ్ళీ మార్నింగ్ ఆమెకు నర్సరీ లేనప్పుడు మార్నింగ్ ఇచ్చి, నర్సరీ ఉన్నప్పుడు ఈవినింగ్ ఇస్తే మళ్ళీ నర్సరీలో ఆ టైంకి నా ఫుడ్ ఏది అని ఎదురు చూస్తుంది కదా అని చెప్పేసి నేను డైలీ ఈవినింగ్ 7కి ఇస్తున్నా. ఓన్లీ వన్ టైమే పర్ డే, బికాస్ నాకు 6 monthsకి 1 టైమే ఇస్తారు అని విన్నాను. ఈరోజు మాత్రం ఐ హ్యావ్ టు ట్రై దిస్. ఇది కూడా నేను 1 టైమే ఇస్తాను. అండ్ ఎస్, ఇఫ్ మీరు సాలిడ్ స్టార్ట్ చేస్తే మిల్క్ ఇవ్వచ్చా, మిల్క్ తగ్గివచ్చా ఇంకా అని అనుకోకండి. మిల్క్ ఆపేయచ్చా అని అస్సలు అనుకోవద్దు. సాలిడ్ స్టార్ట్ చేసినా కానీ మనకి బేబీకి న్యూట్రియంట్స్ సరిపడా వచ్చేవి మిల్క్తోనే. అది ఏదైనా ఫార్ములా మిల్క్ అయినా, బ్రెస్ట్ మిల్క్ అయినా, కౌ మిల్క్ అయినా, ఏదైనా బేబీకి మిల్క్ నుంచే అన్ని న్యూట్రియంట్స్ కవర్ అవుతాయి. దీనివల్ల మొత్తం ఏం కవర్ అవ్వవు. తనకి బేస్ ఫౌండేషన్ ఇప్పుడే తనకి మంచిగా ఫుడ్తోని ఈ సాలిడ్స్తో పాటు మిల్క్ ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. సో ఫుడ్ స్టార్ట్ చేసాం కదా అని చెప్పేసి మీరు మిల్క్ అవాయిడ్ చేయొద్దు.
తగ్గించండి, ఇది వేయడం వల్ల తగ్గించండి కానీ మరీ పూర్తిగా తగ్గించొద్దు. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ కెటల్లో వాటర్ పెట్టుకున్నాం, హాట్ వాటర్. కెటల్లో వాటర్ పెట్టుకొని తనకి నేను ఇంకా ఫుడ్ ఎప్పుడు ఈ బౌల్లోనే ఇస్తున్నాను, అన్నప్రాసన పెట్టిన దాంట్లోనే. ఈ వీడియోలోనే మా మమ్మీ పంపించిన ఉగ్గుది కూడా నేను ఎలా చేయాలో చూపిస్తాను. బట్ ఆ ఉగ్గు ఎలా చేసింది, ఇంగ్రీడియంట్స్ నాకు తెలీదు. డాడ్ కడదా నీకే 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 నీదే 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 పెట్టు. అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాం. హాట్ వాటర్ బౌల్లో కొన్ని వేసుకొని మనం ఫస్ట్ అయితే ఎంత తీయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలోనే హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెమే ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది, తను ఇక్కడే ఉంటుందేమో, లైక్ మీరు బేబీకి ఏమన్నా సాలిడ్ స్టార్ట్ చేశారా, ఇక్కడ ఏం స్టార్ట్ చేశారు అని. నేను తనకు చెప్పాను, యాక్చువల్ నేను సాలిడ్ స్టార్ట్ చేశాను బట్ మమ్మీ పంపించిందని చెప్పాను. కానీ తను ఇక్కడ పారేజ్ సీరియల్స్ ఏమైనా స్టార్ట్ చేశారా అని అడిగింది. సో నేను అప్పుడు స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్ టైం ఇది. సో ఆబ్వియస్లీ ఇది హాట్ ఉంటుంది కాబట్టి కొన్ని చల్లనీళ్ళు ఒక బౌల్లో పోసుకొని ఇది కొంచెం చల్లారుస్తే సరిపోతుంది. వస్తున్నా నాన్న, అయిపోయింది, తీసుకొస్తున్నా ఫుడ్. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు దాన్ని వాటర్ పౌడర్ వేసుకున్నాం. కొన్ని హాట్ వాటర్ కూడా హాట్వే పెట్టమని చెప్పినారు నాకు మా అమ్మ వాళ్ళు. చల్లవైతే చల్లవైతే నీకేనా ఫుడ్? లేదు 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 వెరైటీగా కొడుతున్నట్టుంది. రోజు ఉగ్గు పెడుతున్నా కదా, ఈరోజు ఇది పెట్టగానే వెరైటీగా చూస్తుంది. బాగాలేదా? నాలుక బయటికి కొడుతున్నావు. నైసా నైసా లేదా అంటుంది. నైసా కాదా? నైసా కాదా? సో ఇది మాకు పడితే నేను ఇంకా రేపు మండే నుంచి నర్సరీలో, ఇప్పుడు టైం ఎంత అయిందన్నా, 1 అవుతుందా? సో 1 అంటే ఈ టైంకి వాళ్ళు నిద్రపోతారు. 11కి వీళ్ళకి లంచ్ టైమ్. రోజు ఆ టైంలో ఇంకా ఇది పెట్టమని చెప్తా. తింటుందా? So guys, this is the continuation of previous clip. Actually నేను ఒకే రోజు 2 ఇవ్వట్లేదు, బికాస్ ఇంకా మా మమ్మీ పర్ డే 1 టైం చాలు మీల్ అని చెప్పింది. గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ ఏజ్ వాళ్ళకి 2 టైమ్స్ 3 టైమ్స్ ఇవ్వచ్చు అని చెప్పారు. బట్ ఎందుకులానే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు 2-3 టైమ్స్. వన్స్ నర్సరీలో నేను పెట్టే పారేజ్ అంటే నేను ఇందాక ప్రీవియస్ క్లిప్లో, మీరు కంటిన్యూషన్ చూస్తున్నారు కదా, ప్రీవియస్ క్లిప్లో చూపించిన పారేజ్ స్టార్ట్ చేస్తే, నర్సరీలో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి పర్ డే 2 మీల్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ చేసి పంపించిన ఉగ్గు ఆ సెర్లాక్ నేను అసలు ఎలా ఉంటుంది, ఏం పెడుతున్నాను అనేది చూపిస్తాం. అది అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాం. మా మమ్మీ వాళ్ళు రీసెంట్గా నాకు పార్సల్ వేశారు కదా, అప్పుడు పంపించారు ఎగ్గు. ఇలాంటివి 2 ప్యాకెట్స్ పంపిస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం పార్సల్ వేసేంత వరకు ఇవి సరిపోతాయని చెప్పి దీంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే 1 కప్ పౌడర్ వేస్తున్నా. 1 స్కూప్ ఆఫ్ పౌడర్. ఇంతకుముందు నేను ఎగ్జాక్ట్ 1 స్కూప్ వేసేదాన్ని. కొన్ని డేస్ నుంచి కొంచెం 1 స్కూప్ కంటే కొద్దిగా ఎక్కువ వేయడం స్టార్ట్ చేశాను. ఒక్కొక్కసారి బాగా తింటుంది, మొత్తం తింటుంది, ఒక్కొక్కసారి కొంచెం లాస్ట్లో వదిలేస్తుంది, తినదు. ఇప్పుడు స్టవ్ మీద మనం నార్మల్గా దేంట్లో అయితే ఉగ్గు చేయాలనుకున్నామో అది పెట్టేసి
మా మమ్మీ క్వాంటిటీ ఎప్పుడైనా ఈక్వల్గా తీసుకో అని చెప్పింది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏది తీస్తున్నామో తర్వాత ఒకవేళ ఇంక్రీజ్ చేసినా కానీ అదే చేయమని చెప్పింది. సో నేనైతే ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ కప్ నిండా వాటర్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఈ కప్ నిండా వాటర్ని ఐ విల్ షో యూ. సో ఈ కప్ ఆఫ్ వాటర్ని ఇందులో పోసేసుకొని ఫస్ట్ దీన్ని బాయిలింగ్ అయ్యేంత వరకు చేస్తున్నాను. బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు అసలు నేను ప్రీవియస్గా వాటర్ని ఏ కప్పుతో బాయిల్ చేశానో అదే కప్లో హాఫ్ కప్ వాటర్ నేను తీసుకున్న 1 స్కూప్ ఆఫ్ ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. లైక్ ఏ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఏది ఉంటలు కట్టకుండా, లంప్స్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వకుండా ఈక్వల్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఏ లంప్స్ లేకుండా ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఆల్రెడీ నేను స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అనేవి హీట్ అయిపోతున్నాయి. సో వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ మనం మిక్స్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించాలి బాగా. సో స్టిర్ చేసుకుంటూనే ఉండండి కంటిన్యూస్గా. ఇఫ్ యూ గైస్ వాంట్ టు యాడ్ సమ్ సాల్ట్, దట్స్ యువర్ విష్, అప్ టు యువర్ విష్. ఎక్కడ చూసినా కానీ 1 ఇయర్ లోపు పిల్లలకి సాల్ట్ అండ్ షుగర్ అనేది యాడ్ చేయకూడదు. నేను చాలా దగ్గర చూసినా, బట్ నేను ఎందుకు ఇస్తున్నాను అంటే మా మమ్మీ లైట్గా లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, ఇంత సాల్ట్ యాడ్ చేయమని చెప్పింది. ఏం కాదు అని అన్నది. మీ అందరికి ఇచ్చిన నేను ఏం కాదు అని అన్నది. సో అందుకని చెప్పేసి నేను సాల్ట్ అనేది టైనీ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎక్కువ కూడా కాదు. లైక్ తనకి నోటికి కొంచెం అన్న టేస్ట్ అనేది తగలడం కోసం యాడ్ చేస్తున్నాం. సో సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి. సో గైస్, ఇప్పుడు యాక్చువల్లీ దీన్ని ఎలా చేశారు అని మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు. నాకు అంత పర్టికులర్గా తెలియదు. నేను యాక్చువల్లీ మమ్మీని కూడా అడిగి కనుక్కోలేదు. బట్ నాకు తెలిసిన వరకు అయితే రైస్, ప్రతి ఒక్క సీరియల్ వేసిందనమాట. రైస్, పల్సెస్, పప్పు అండ్ అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేసిన పౌడర్ ఇది. సో కాబట్టి డ్రెస్ అంతా ఖరాబ్ చేసుకుంటా. సో ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ వేసి చేసింది. ఇందులో నేను ఏది యాడ్ చేద్దని చెప్పానంటే ఒక్క గ్రౌండ్ నట్ ఒక్కటి, పల్లీలు ఒక్కటి యాడ్ చేద్దని చెప్పిన. బికాస్ ఎందుకనంటే మై మదర్ ఈస్ అలర్జిక్ టు గ్రౌండ్ నట్స్. నాకు ఇక్కడ జీపీ వాళ్ళు డాక్టర్స్ ఏం చెప్పారు అని అంటే, నేను ఫుడ్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పే ముందు నువ్వు ఏవన్నా స్టార్ట్ చేసుకో, పర్లేదు ఏవన్నా తినిపి, బట్ మీ ఫ్యామిలీ హిస్టారిక్లో కానీ మీకు కానీ ఎవరికన్నా సర్టెన్ ఫుడ్కి అలర్జిక్గా ఉన్నారు అని తెలిస్తే ఆ ఫుడ్ని అవాయిడ్ చెయ్యి. జస్ట్ ఒకసారి పెట్టి చూడు, అది పడలేదు అని తెలిస్తే ఇంకా అవాయిడ్ చెయ్యి అని చెప్పారు. నేను ఆ ఛాన్స్ కూడా తీసుకోదలుచుకోలేదు ప్రజెంట్ అయితే. బికాస్ ఇంత పౌడర్ని ఇప్పుడు దీంట్లో గ్రౌండ్ నట్ పౌడర్ యాడ్ చేసి, ఆ గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసి పంపిస్తే ఇఫ్ ఇన్ కేస్ తనకి పడకుంటే 2 ప్యాకెట్స్ ఆఫ్ పౌడర్ వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది చేసుకోలేను ఇంకా. సో అందుకని చెప్పేసి మా మమ్మీని ఎక్సెప్ట్ గ్రౌండ్ నట్స్ అన్నీ యాడ్ చేయమని చెప్పాను. సో తను రైస్ కానీ, పప్పు, మనం చేసే ఇంట్లో మనం తినే పప్పు, ఇవన్నీ గ్రౌండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం, జీడిపప్పు, పిస్తా, ఇవన్నీ యాడ్ చేసి పట్టించి పంపించిన పౌడర్ ఇది. సో దీని టెక్స్చర్ మీకు ఇందాక చూసారు కదా, సేమ్ అలానే ఉంటుంది. నేను ఇంకోసారి కూడా సపరేట్గా చూపిస్తాను. ఎందుకంటే నేను మేబీ సరిగ్గా చూపించలేదు అనుకుంటా, డైరెక్ట్ బౌల్లో వేసాను. సో దీని మెత్తగా ఫైన్ పౌడర్గా ఉంటుంది. దీని టెక్స్చర్ చూడండి, ఎక్కడ కూడా కొంచెం కూడా గరుకు లేదు. చాలా నీట్గా పట్టుకోవాలి. దీని ప్రాసెస్ వచ్చేసి చాలా లాంగ్ ఉంది. నేను మా మమ్మీ చేస్తుంటే చూశాను. దీన్ని ఫస్ట్ మొత్తం కడిగి, వాటర్లో కడిగేసి దీన్ని ఆరబెట్టి ఒకలాగా అయినాక, అది ఏమంటారు కదా అంటే ఆరబెట్టినాక మంచిగా ఎండిపోతుంది కదా, అలా అయినాక దీన్ని మనం గ్రైండ్ చేసుకొని దాని తర్వాత తీసుకోవాలి. సో దీని ప్రాసెస్ అయితే చాలా ఉంది. నేను యాక్చువల్లీ మా మమ్మీతోనే వీడియో మేక్ చేపిద్దాం అనుకున్నాను, బట్ అది కుదరదు. ఏమో తను అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా, అది అవుతుందో కాదో అని చెప్పి చేయలేదు. బట్ నెక్స్ట్ టైం ఈ పౌడర్ అయినాక మా మమ్మీ చేస్తే అప్పుడు
మా మమ్మీ వాళ్ళనే వీడియో తీసి నా ఛానల్లో వాళ్ళనే డైరెక్ట్ అప్లోడ్ చేయమని చెప్తాను. యాక్చువల్లీ కంటిన్యూషన్ వీడియో కానీ ఒకే రోజు కాదు, ఇది నెక్స్ట్ డే నేను చేస్తున్నాను. నిన్న నేను తనకి పెట్టిన పారేజ్, అది బయట దొరికే పారేజ్ పడింది. మరి 2 days అవుతుంది నేను అది పెట్టి. అది ఓకే. మరి ఇప్పటివరకు అయితే పాపకి ఎలాంటి ఎఫెక్ట్ లేదు, సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు దానివల్ల. షీఈస్ డూయింగ్ గుడ్. ఓకే, బాగానే ఉంది. సో నేను నర్సరీలో ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి తనకి మార్నింగ్ వాళ్ళకి లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ పెట్టే టైంలో తనకు అది ఇవ్వమని చెప్పాలని అనుకుంటున్నా. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇది వచ్చేసి చూపించాను కదా ముందు, బేబీ ఓట్ పారేజ్. సో ఇదైతే బాగానే ఉంది. అండ్ దీని ప్లేస్లో బనానా కూడా ఉంటుంది నర్సరీలో. వాళ్ళు బనానా పెట్టినా నాకు పర్లేదు, బికాస్ నేను నార్మల్గా అప్పుడప్పుడు బనానా తినిపిస్తున్నా. షీఈస్ డూయింగ్ గుడ్ విత్ బనానా కూడా తనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. సో ఇట్లా మంచిగా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా నర్సరీలో మాత్రం నేను ఇవ్వమని చెప్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ రైట్ నా. ఇంకా నాకు 6 month నెక్స్ట్ వీక్లో ఇంకా 10 daysలో తనకి ఒక అపాయింట్మెంట్ ఉంది. తన 6 months రివ్యూ అపాయింట్మెంట్. ఆ అపాయింట్మెంట్లో నేను ఇంకా ఏవే ఫుడ్కి కొంచెం ఎలర్జిక్గా ఉంది, ఎలా ఉంది అని చెప్పేసి అలా అప్పుడు చూడాలి. సో ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను షేర్ చేసుకుంటాను. ఇప్పటివరకు అయితే ఇది వీడియో. కెన్ సీ హియర్ నేను తీసేసుకున్నాను. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని వేసుకొని బాయిల్ అయ్యాక కొంచెం ఇది చాలా వేడిగా ఉంది, ఇంకా చల్లగా అయిపోయినా హియర్ యూ గో. సో అది వచ్చేసి ఇలా కనిపిస్తుంది మొత్తం. ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నేను టేస్ట్ చేశాను, తనకు కూడా నచ్చింది. స్టార్టింగ్ నుంచే పెడుతున్నా కదా, మంచిగా తింటున్నది, తనకు కూడా నచ్చింది. తింటావా? తింటావా? సరే సారీ పట్టు కమ్మన్నా. ఏమి ఇట్స్ ఏమి ఇంకొన్ని రోజులు అయితే చైర్లో కూర్చొని తింటావే నువ్వు. చైర్లో హై చైర్లో కూర్చొని తింటావే. దెబ్బ చెప్పు డాడీకి, దెబ్బ చెప్పు.